విరూపాక్ష సినిమా గుర్తుంది కదా. అందులో గ్రామస్తులు ఒక విధమైన హిప్నాటిక్ ట్రాన్స్లో హిస్టీరియా వచ్చిన వాళ్ళలా నే పోతా నే పోతా నే పోయా అనుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అచ్చం విరూపాక్ష సినిమాలాగే గుల్తే అనే వెబ్సైట్ గాడు నే రామ్ చరణ్ని తిడతా నే తిట్టేశా అంటూ ఆర్టికల్స్ వ్రాసేశాడు. ఒరే పువ్వా, ఇది అసలే ఎలక్షన్ టైం రా. రామ్ చరణ్ గారిని కెలికితే కోట్లాది మంది రామ్ చరణ్ గారు చిరంజీవి గారి అభిమానులు టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారా, టీడీపీ సంకనాగిపోద్రా, అలా చెయ్యకు అని కొంతమంది కమ్మా కుల పెద్దలు ఈ కమ్మా కులగజ్జి వెబ్సైట్ అడ్మిన్కు సలహా ఇచ్చారు. నో, నేను అసలే డిప్రెషన్లో ఉన్నాను, మీ మాట వినాను అని వాళ్లను పంపించి వేశాడు. అసలు గుల్తేగాడికి రామ్ చరణ్ గారు ఎందుకు డిప్రెషన్ కలిగించారు? దానికి కారణం ఈ పిక్చర్ చూడండి. బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్లు తమను తాము రామ్ చరణ్ గారికి సబ్మిట్ చేసుకుని నాటు పాటకు రామ్ చరణ్ గారితో కలిసి స్టెప్పులు వేయడం గుల్తే లాంటి కమ్మా కులగజ్జి వెబ్సైట్లకు మింగుడు పడలేదు. అందుకే వారు రామ్ చరణ్ గారి పట్ల కోడుగుడ్డు మీద ఏకల పీకేలా కొన్ని తెంగర ఆర్టికల్స్ వ్రాశారు. ఇంతకీ విషయం ఏమిటంటే, షారుఖ్ ఖాన్ గారు వేదిక మీదకు రామ్ చరణ్ గారిని ఆహ్వానిస్తూ తన పాత సినిమా డైలాగు ఇడ్లీ సాంబార్ అనే పదాలను గుర్తుకు తెచ్చుకున్నారు. తదనంతరం రామ్ చరణ్ గారు స్టేజ్ మీదకు రాగానే షారుఖ్ ఖాన్ గారు తానే స్వయంగా ఎంతో ఆప్యాయంగా రామ్ చరణ్ గారిని ఆలింగనం చేసుకుని నాటు పాటకు స్టెప్పులు వేశారు. అంతేకాదు, గతంలో కూడా వేరియస్ ప్లాట్ఫామ్స్లో సౌత్లో తన అభిమాన నటుడు రామ్ చరణే అని పబ్లిక్గా షారుఖ్ ఖాన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు గుల్తే లాంటి కమ్మా కులగజ్జిగాళ్ల డిప్రెషన్కు అసలు సిసలు కారణం తెలుగు హీరోల్లో ఎవ్వరికీ దక్కని గౌరవాలన్నీ కూడా రామ్ చరణ్ గారు దక్కించుకుంటున్నారని. అందుకే ఈ డిప్రెషన్, అందుకే ఈ వెర్రి మొర్రి రాతలు, అందుకే చివరకు టీడీపీని కూడా దెబ్బతీసే విధంగా వీరి ఏడుపులు పెడబొబ్బలు.